పోలీస్ అధికారి డిఐజీ స్థాయిలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశించి పత్యాపారం అని మాట్లాడినటువంటి ఆ అధికారిని నేను అడుగుతా ఉన్నా సూటిగా, ఏమయ్యా ఏంటి అసలు పత్యాపారం అంటే? మీరు ఏడాది పైగా అయింది కర్నూలు రేంజ్ డిఐజీగా మీరు అక్కడ పోస్టింగ్ తీసుకొని, ఏడాది పైగా అయింది మీరు ఈ అధికారంలోకి వచ్చినాక జూలై 19, 2014 మీరు అక్కడ కర్నూలు రేంజ్ డిఐజీగా పదవి బాధ్యతలు తీసుకున్నారు. ఈ ఏడాది కాలంలో మీరు పోలీసులుగా మీ బాధ్యతను సక్రమంగా నిర్వహించారా, లేదంటే మీరు పత్యాపారాలు చేశారా అని నేను సూటిగా అడుగుతున్నా. ఎందుకంటే ఆయన మమ్మల్ని అన్నాడండి, మమ్మల్ని పత్యాపారం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నువ్వు పత్తి వ్యాపారం అన్నావు కాబట్టి ఏది పత్తి వ్యాపారం, ఏది పోలీసుల బాధ్యత, మీరు ఒక పోలీస్ అధికారిగా సమాధానం చెప్పని నేను అడుగుతున్నా. ఎక్కడ మిమ్మల్ని నేను వ్యక్తిగతంగా మాట్లాడట్లా. ఇదే మీ పరిధిలో నంద్యాల జిల్లా మచ్చుమరిలో 9 ఏళ్ల 5వ తరగతి చదివేటటువంటి బాలికని అత్యాచారం చేసి హత్య చేస్తే ఇప్పటికీ శవం దొరకలా, సంవత్సరం అయింది. మీరు పోలీసులు డ్యూటీ చేస్తున్నారా, మీరు అక్కడ మరి ఏ వ్యాపారం చేస్తారని నేను అడుగుతా ఉన్నా. ఒక్క అమ్మాయి శవాన్ని తీసుకురాలేవు, మరి నువ్వు కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి పత్తి వ్యాపారం, బొందల వ్యాపారం అని మాట్లాడితే ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాం. మీరు డ్యూటీ చేస్తున్నారా, పత్తి వ్యాపారం చేస్తున్నారా? ఆగస్టులో 2024లో మీరు డిఐజీగా బాధ్యతలు చేపట్టాక మా నంద్యాల జిల్లాలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ఎవరైతే పెద్ద సుబ్బారాయుడిని మీ పోలీసుల సమక్షంలో హత్య చేస్తే పోలీసులు డ్యూటీ చేసినట్ట, మీరన్న వ్యాపారం చేసినట్ట? పచ్చ పార్టీ నాయకులు చెప్పిన వ్యాపారం చేస్తున్నారా? డైరెక్ట్గా అడుగుతున్నా. 3, ఇదే వైఎస్ఆర్ జిల్లాలో ఇంటర్ విద్యార్థినిపై ప్రేమోన్మాది పెట్రోల్ వేసి నిప్పంటించి చంపుతుంటే పోలీసులు మీ బాధ్యత మీరు సక్రమంగా నిర్వహించారా? పచ్చ పార్టీ నాయకులతో కలిసి ఏమన్నా రహస్య వ్యాపారాలు చేస్తా పోలీస్ డ్యూటీని వదిలేశారా? డిఐజీ కోయ ప్రవీణ్ గారు మీ ఆధ్వర్యంలో వచ్చేయండి నేను చెప్తున్నా. 4, జమ్మలమడుగు నియోజకవర్గంలో మొన్న 2025 మే 24 3 ఏళ్ల పాపని దీక్షిత అనేటటువంటి 3 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే పోలీసులు బతికే ఉన్నారా? పోలీసులు సక్రమంగా పనిచేస్తున్నారా, పత్యాపారం చేస్తున్నారని నేను సూటిగా అడుగుతున్నా. ఇదే మీడియాలో మీ మీద వచ్చినటువంటి ఆరోపణలు, మీ పోలీస్ వ్యవస్థ మీద, మీ రేంజ్లో ఉన్నటువంటి వాళ్ళ మీద వచ్చినటువంటి ఆరోపణలు, కర్నూలు జిల్లా కేంద్రంగా ఓ ముఠాగా ఏర్పడి, సెటిల్మెంట్ల ముఠాగా ఏర్పడి, ఒక డిఎస్పీ 12 మంది కింద స్థాయి అధికారులు కానిస్టేబుల్ సభ్యులుగా ఉండి ఒక సెటిల్మెంట్ ముఠా నడుస్తుంది. ఇది పోలీసులు బాధ్యత, లేదంటే పత్యాపారం చేసే వాళ్ళ బాధ్యత? ఇది మీ రేంజ్లో ఉన్నది. మరి దీని మీద మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? ఎందుకంటే పోలీస్ బాస్ మీరే, అక్కడ మీకు తెలియకుండా ఇవన్నీ జరుగుతాయా? అన్నమయ్య జిల్లా మదనపల్లిలో 4 ఎకరాల 20 సెంట్లని భూ సెటిల్మెంట్లు చేసి 1,80,00,000 వసూలు చేశారు మీ కాకి చొక్క బాస్ ఎవరో మీరు ఎంక్వైరీ చేస్తారా? మళ్ళీ మేమే చెప్పాలా దాన్ని కూడా? ఇది పత్యాపారమా, పోలీసుల బాధ్యత? కర్నూలులో చదువు చెప్పేటటువంటి ఉపాధ్యాయుడికి సంబంధించినటువంటి 1 ఎకరం 50 సెంట్ల భూమిని అతని మీద అక్రమ కేసు పెట్టి ఇప్పటికీ వేధిస్తా ఉపాధ్యాయుడిని చేసి ఇసుకిస్తున్నటువంటి ఎవరైతే మీరున్నారో వేధిస్తున్నటువంటి వాళ్ళు, మరి ఇది పోలీసుల డ్యూటీయా, పత్యాపారం చేసే వాళ్ళ డ్యూటీయా? మీరే సమాధానం చెప్పాలి. గండికోటలో వైష్ణవి అనే అమ్మాయి చనిపోయి దాదాపుగా నెలగా వస్తా ఉంది. ఇప్పటి వరకు వాళ్ళకి సంబంధించిన అమ్మాయిని చంపినటువంటి అసలు నిందితుల్ని దాస్తున్నది పోలీసుల, పచ్చ పార్టీ వాళ్ళ, లేదంటే పత్యాపారం చేసేవాళ్ళ? కరెక్ట్గా సమాధానం చెప్పాలి మీరండి. ఇదే వర్రా రవీందర్ రెడ్డి మీద మీరు తప్పుడు కేసులు పెట్టి ఇందాక మీరు మాట్లాడిన భాష, రోడ్డు మీద కొట్టాలి, నడి రోడ్డు మీద రాళ్ళు తీసుకొని కొట్టాలి, ఇది పోలీసులు మాట్లాడే భాష అండి? డిఐజీ కొయ్య ప్రవీణ్ గారు, లేదంటే పత్యాపారం చేసేవాళ్ళు మాట్లాడే భాష? మీరే చెప్పండి. నేను సూటిగా ఒకటైతే స్పష్టంగా చెప్తా ఉన్నా, మీరు మాట్లాడాల్సింది మాట్లాడారు, ఇంకా 3.5 ఏళ్ళు మీకు సమయం ఉంది. ఎనీవే మీరు మాట్లాడాల్సి అన్నీ మాట్లాడారు. ఇప్పటికీ మీరు తెలుగుదేశం నాయకులకి ఎలా పని చేస్తా ఉన్నారో అక్కడ తెలుస్తానే ఉంది. సో ఎనీవే కంగ్రాచులేషన్స్ కూడా చెప్తున్నా, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. దేనికి? ఎందుకంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ యాప్లో నమోదైనందుకు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ మిస్టర్ కొయ్య ప్రవీణ్ గారు, డిఐజీ. ఎస్సీ ఎస్టీ కేసు ఏమన్నా తప్పుడు కేసులు ఏమైనా పెట్టానా? ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తారో సప్త సముద్రాల అవతల ఖచ్చితంగా తీసుకొని వస్తానని మా నాయకుడు చెప్పాడో, ఖచ్చితంగా మా నాయకుడు మాటిస్తే ఆ మాటకు నిలబడి ఉంటాడు. చెప్పాడంటే చేస్తాడనేది మా నాయకుడు ట్యాగ్ లైన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ యాప్లో ఖచ్చితంగా పేర్లు నమోదవుతాయి. ఎవరైతే మమ్మల్ని పత్యాపారం, మీ తలకాయలు లెగిసిపోయే కాదు, మేము ఉండి మీ తలకాయలన్నీ కాపాడాం. ఇది ఆ తలకాయలు కాపాడింది మహిళలు కాపాడారు, మీరు కాదు. మహిళలు తెలుగుదేశం గోండాలని ఏదైతే పులివెందల మహిళలు తరిమి కొట్టారు. అక్కడ తరిమి కొట్టినాక మీరు ఆఖరికి ఏదో సినిమాల్లో చివరికి వస్తారు 2 పోలీసులు. అవును. సో అట్లా మీరు చివరికి వచ్చి ఏదో ఇప్పుడు చూసి
మేము లేకపోతే ఇదంతా జరిగేది కాదు. ఒక్క జడ్పీటీసీకి ఎందుకు నిర్వహించలేరా? ఏమైనా డిఐజీ గారు ఒక్క జడ్పీటీసీకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదే రాష్ట్రం మొత్తం జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఏదైతే మీరు అన్నటువంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అన్నిటికీ ఎన్నికలు నిర్వహించాం. ఎక్కడన్నా 20 సంవత్సరాల నుంచి పులివెందుల్లో గొడవలు లేవు సార్. 2004లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మొన్న 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సీఎంగా చేసి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్టార్ట్ అయ్యేదాకా అంటే 20 సంవత్సరాల్లో పులివెందుల్లో ప్రశాంత వాతావరణం ఉంది. అలాంటి పులివెందులు మీరు చెడగొట్టాలని ప్రయత్నించి ఈ రోజు పత్యాపారం చేసాం, లేదంటే ఆయాపారం చేసాం. ఏంటండి పత్యాపారం? సెటిల్మెంట్లు చేసేవాళ్ళు పత్యాపారమా? లేదంటే బాధ్యతగా ఏదైతే మాకు ఓటు వేయండి అని ప్రజాస్వామ్యంగా అడగటానికి వెళ్తే పత్యాపారం చేస్తా అంటున్నారా? ఏంటంటే పులివెందుల్లో మీరు రక్షణ కల్పించమని అడగండి సార్. ఈ దాడులు జరిగాయి, రక్షణ కల్పించమని అడగండి. మీ పార్టీ నాయకులు వీళ్ళు అడగచ్చు కదా సార్. వాళ్ళేం కరకట్ట దగ్గర నుంచి రాలా. ఆయన ఉండేది రమేష్ యాదవ్ గారు ఎక్కడ ఎమ్మెల్సీ, కడప జిల్లా ఎమ్మెల్సీ. అవును. వేల్పుల్ రాము గారు అక్కడే పులివెందులకు సంబంధించి లోకల్. అవును. సో వాళ్ళిద్దరూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఎన్నికల ప్రచారానికి వెళ్తే పత్యాపారం చేయడానికి వెళ్తా అంటున్నారా? ఒక ప్రయత్నం మీరు వెళ్ళి మాకు ప్రాణహాని ఉంది, మాకు రక్షణ కల్పించండి అని అడగచ్చు కదా. లేదు, ఇప్పుడు రక్షణ కల్పించేది ఆయన కనపట్లేదండి. రక్షణ కల్పించాల్సింది పోయి ఎస్సీ ఎస్టీ కేసు పెడితే ఇదా మీరు డిఐజీ గారు మీరు చేస్తుంది? మీరు డిఐజీగా ఏదైతే మీరు అంటే బాధితులపైన కేసులా? అదే కదా సార్, మీరు సక్రమంగా డ్యూటీ చేస్తే ఈ రోజు ఈ గొడవ జరిగేది ఒక్క జడ్పీటీసీకి సంబంధించి కూడా మీరు ఎన్నికలు నిర్వహించేటటువంటి సత్తా లేదా? లేదంటే తెలుగుదేశం వాళ్ళు చెప్పినట్టుగా ఎంతో రూరల్ కదా, ఎన్ని ఓట్లు ఉంటాయి సార్? 10,000 ఓట్లు. 10,000 ఓట్లు. 10,000 ఓట్లకి ఇన్ని తలల పగలాలా? మేజర్ పంచాయతీ 10,000 ఓట్లు కొంచెం మేజర్ పంచాయతీలో కూడా ఉంటాయి 10,000 జనాభా అనుకుంటా. సో 10,000 ఓట్లకు ఒక ఎలక్షన్ మీరు నిర్వహించలేక ఇంతమంది పోలీసులు ఉన్నారు మీ దగ్గర. ఏది 2,333 మంది విధుల్లో ఉన్నారు. మరి ఎందుకు జరిగింది దాడులు? ఎందుకు జరిగినాయి అంటే పక్కా ప్లాన్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇక్కడ లేకుండా చేయాలి. చెప్పాను కదా, ఆఫ్టర్ ఆల్ ఒక్క జడ్పీటీసీ. మీరు ఆఫ్టర్ ఆల్ పులివెందులు అన్న ఆ పులివెందుల్లో ఉన్న ఆఫ్టర్ ఆల్ ఒక జడ్పీటీసీని గెలవడం కోసం ఎన్ని రకాల మందిని అడ్డం పెట్టుకొని ఆఖరికి డిఐజీ స్థాయి వాళ్ళతో కూడా ఈ విధమైనటువంటి స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారంటే ఖచ్చితంగా ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు, వాళ్ళని అడ్డం పెట్టుకొని మీ ఇష్టం ఉన్నట్టు చేయొచ్చు. కానీ రేపొద్దున కాలం మళ్ళీ గిర్రను తిరిగిద్ది. ఇంకా 3.5 ఏళ్లే ఖచ్చితంగా మాకు టైం వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా మమ్మల్ని వేధించిన ఎవరిని కూడా లీగల్ పరంగానే పోతాం. మీలాగా తలకాయలు వాళ్ళు కొడతామని, మీరు అన్నట్టుగా రాళ్ళు తీసుకొని కొడతామని ఏది డిఐజీ గారు మాట్లాడిన భాష, ఇది రాళ్ళు తీసుకొని కొట్టాలి అంటాలి అన్నాడు కదా. వాళ్ళు అంటలేదండి, లీగల్ గానే ఎవరు చేసిన అన్యాయాలు అంతా ఉంటాయి. పోలీస్ అధికారులైనా లీగల్ గా ప్రొసీడ్ అవుతారా? వాళ్ళపైన కూడా పోలీస్ అధికారులను లీగల్ గానే ప్రొసీడ్ అవుతాం సార్. మేమే వాళ్ళలాగా చంపేస్తాం పొడిచేస్తాం అని అంటలేదు కదా, లీగల్ గానే వెళ్తాం. రైట్.